అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. కర్ణాటకలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పింది. వంతెనపై నుంచి కాలువలోకి దూసుకెళ్లింది బస్సు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 18 మంది గాయాలయ్యాయి. మంగళూరు వెళుతున్న సమయంలో అగసూర్ గ్రామం దగ్గర బస్సు ప్రమాదానికి గురైంది. కర్ణాటకలో అదుపు తప్పింది ప్రైవేటు బస్సు. వంతెనపై నుంచి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం నీళ్లలో బస్సును చూస్తున్నాము. ఒకరు మృతి చెందారు, 18 మందికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఈ బస్సు మంగళూరు వైపు వెళ్తుండగా అగసూర్ గ్రామం దగ్గరే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రమాదానికి అతి వేగం కారణమా, డ్రైవర్ తప్పిదమా అన్నది తేలాల్సింది. అయితే చాలా పెద్ద ప్రమాదమే తప్పినట్టుగా భావించవచ్చు. ఒకరు మృతి చెందారు, 18 మందికి గాయాలైనాయి. ప్రస్తుతం మనం చూస్తున్న కర్ణాటకలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పిన దృశ్యాలు. వంతెనపై నుంచి అమాంతం కాలువలోకి దూసుకెళ్లింది బస్సు. ఈ ఘటనలో స్పాట్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా 18 మందికి గాయాలయ్యాయి. మంగళూరు వైపు వెళుతోంది బస్సు. ఆ సమయంలో అగసూర్ గ్రామం దగ్గర అదుపు తప్పి బస్సు పక్కనే ఉన్నటువంటి కాలువలోకి దూసుకెళ్లింది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. 18 మందికి గాయాలైనట్టుగా తెలుస్తోంది.